వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే అస్సలు వదిలిపెట్టరండి ఈ కర్రీని. ఈ కర్రీ మనకు చపాతీల్లో కానీ రోటీ పుల్కా ఇలా వేటిలో తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా దీన్ని ప్రిపేర్ చేయటం కూడా చాలా ఈజీ అన్నమాట. మరి ఈ కాజు పన్నీర్ కర్రీని తయారు చేయడానికి ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. దీనికోసం ముందుగా 200 గ్రాముల పన్నీర్ తీసుకోవాలండి. అలాగే 3 టమాటాలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 20 నుండి 25 వరకు జీడిపప్పును కూడా తీసుకోవాలండి. అలాగే మసాలా పేస్ట్ కోసం ఇంకొక 20-25 వరకు జీడిపప్పు పలుకులు, 3 యాలకులు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కసూరి మేతి కొద్దిగా, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలండి. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు, మసాలా దినుసులు, అలాగే కొద్దిగా ఉప్పు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసుకుని మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేగనివ్వాలన్నమాట. మనకి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం వీటిని వేగనివ్వాలండి. టమాటా ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఈ పేస్ట్ని ఇప్పుడు ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో జీడిపప్పు తీసుకున్నాం కదండి, ఆ జీడిపప్పును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా తీసుకుని ప్రక్కన పెట్టేసుకోండి. అలాగే పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మనం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పన్నీర్ ముక్కల్ని వేగనివ్వాలండి. ఈ పన్నీర్ ముక్కలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకుని ప్రక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వేగనివ్వాలండి. ఇవి రెండు కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా కాజు పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకోవాలండి. ఇందులోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుని చక్కగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, ఆ పన్నీర్ ముక్కలను కూడా వేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వీటిని ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకుని మనం ఒక 10 నిమిషాల పాటు వీటిని ఉడకనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే చక్కగా కర్రీ దగ్గరకు అయ్యి ఆయిల్ పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి, వేయించినటువంటి జీడిపప్పు పలుకులు ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి కాజు పన్నీర్ కర్రీ రెడీ అయినట్లే. మరి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూస్తారు కదా. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ అండి ఇది. వీటిని చపాతీల్లోనూ పుల్కాల్లోనూ అలాగే బటర్ నాన్లోనూ రోటీల్లోనూ ఇలా వేటిలో తిన్నా సరే టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం.
కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.